హలో యూర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. సంక్రాంతి పండుగ మరొక 4 రోజుల్లో మొదలు కాబోతుంది. సంక్రాంతి పండుగకి బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల హంగామా రేపటి నుంచి మొదలు కాబోతుంది. జనవరి 10th మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా అయితే రిలీజ్కి రెడీ అయిపోయింది. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ చివరికి ఎట్టకేలకు జనవరి 10th రిలీజ్ అయిపోతుంది. అయితే మన తెలంగాణలో ఎటువంటి బెనిఫిట్ షోలు అస్సలు లేవు. ఎందుకంటే రీసెంట్గా మన పుష్ప ఎఫెక్ట్ వలన మన తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది బెనిఫిట్ షోలు అనుమతి ఇవ్వలేదు. సో దీంట్లో వల్ల కొంతమంది ఫ్యాన్స్ అయితే కొంచెం నిరాశలో ఉన్నారు. ఎందుకంటే జనరల్గా మనం చెప్పుకోవాలనుకుంటే ఏ థియేటర్ దగ్గరైనా సరే మూవీ లవర్స్ కానీ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ కానీ అందరూ కూడా ఆయా హీరోలకు సంబంధించి పెద్ద పెద్ద కటౌట్లు, పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టి హడావిడి కొబ్బరికాయలు, తర్వాత దండలు, పాలు అభిషేకం, ఇలా చాలా హడావిడి రచ్చ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ప్రెసెంట్ మనం అయితే నారాయణగూడలోని శాంతి థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ఒకప్పుడు, అంటే ఇప్పుడని కాదు, ఒకప్పుడు పుష్పకి ముందు కూడా చాలా సినిమాలు రిలీజ్ అవ్వడం, ఇక్కడ ఫ్యాన్స్ అందరూ హడావిడి చేయడం, అల్లరి చేయడం, గంతులు, కేరింతలు, అల్లర్లు మొత్తం అయితే వేరే లెవెల్లో ఉండేది. మరి ప్రెసెంట్ అయితే మన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకి అనుసంధానంగా ఇక్కడ ఎటువంటి హడావిడి లేదు. ఇక్కడ థియేటర్లన్నీ కూడా కొంచెం బోసిపోయినాయి. ఇక్కడ శాంతి థియేటర్ దగ్గర అయితే ప్రెసెంట్ ఎటువంటి హడావిడి కానీ, పెద్ద పెద్ద పోస్టర్లు కానీ, పెద్ద పెద్ద కటౌట్లు కానీ ఏమీ కనబడట్లేదు. జస్ట్ ఒక నామమాత్రపు పోస్టర్లు మాత్రం మనకు కనబడుతున్నాయి. మీరు కావాలంటే విజువల్స్లో చూడొచ్చు. అండ్ థియేటర్ ప్రెమిసెస్లో కూడా ఎటువంటి హంగామా లేదు. ఫ్యాన్స్ కానీ లేదంటే ఎవరు కూడా ఇక్కడ హడావిడిగా కనిపించట్లేదు. మేబీ 10వ తారీఖు మార్నింగ్ 4 o'clock నుంచి బెనిఫిట్ షోలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఏమైనా అప్పుడు కొంచెం ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చి టికెట్స్ బుకింగ్ చేసుకొని కొంచెం చిన్న మూమెంట్స్ లాగా ఏమన్నా ఎంజాయ్ చేస్తారేమో తెలీదు మనకి. ప్రెసెంట్ అయితే థియేటర్ యాజమాన్యం కూడా అంతగా ఏం స్పందించడం లేదు బికాస్ ఆఫ్ తెలంగాణ రీసెంట్గా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు. చూద్దాం. ప్రెసెంట్ అయితే శాంతి థియేటర్ దగ్గర పరిస్థితి ఇలా ఉంది. నెక్స్ట్ వేరే థియేటర్ దగ్గరికి వెళ్ళిపోదాం, అక్కడ ఎలా ఉంది పరిస్థితి అనేది చూద్దాం. సో ప్రెసెంట్ మనమైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా అంత హడావిడి అయితే ఏం కనిపించట్లేదు. బ్యానర్లు కానీ కటౌట్లు కానీ ఏం కనబడట్లేదు. బుకింగ్స్ కూడా అంతగా ఎక్కువగా లేవు అని చెప్పేసి చెప్తున్నారు. మేబీ బుక్ మై షోలో ఏమన్నా టికెట్స్ బుక్ అవుతున్నాయి అనే విషయం కూడా మనకు తెలియదు. ప్రెసెంట్ అయితే ఇక్కడ లైవ్లో అక్కడ కౌంటర్ అంతా కూడా ఖాళీగా ఉంది. అండ్ ఇంతకు ముందు రీసెంట్ పుష్ప 2 వరకు కూడా థియేటర్ బయట మొత్తం పెద్ద బ్యానర్లు, పెద్ద పోస్టర్స్ అంటించడం జరిగింది. రీసెంట్ మూవీస్ కానీ ప్రీవియస్ మూవీస్ కానీ ఇప్పుడైతే మొత్తం తీసేశారు. ఓన్లీ ఒరిజినల్ గోడలు మాత్రం మనకి సంధ్యా థియేటర్ది కనబడుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ తాజాగా ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఫ్యాన్స్ కొంచెం నిరాశలో ఉన్నారు. అండ్ టికెట్స్ పెంచుకోవచ్చు అని చెప్పారని కానీ ఇక్కడ టికెట్స్ ఇంకా ఏం పెంచలేదు, నార్మల్గా ఉంది. అది కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యే అంశం అని చెప్పేసి ఫ్యాన్స్ చెప్తున్నారు. సో మరి ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ అయితే ప్రస్తుతం ఇలా ఉంది పరిస్థితి. మేబీ రేపు ఉదయం ఏమన్నా హడావిడి మొదలయ్యే ఛాన్స్ ఉంటుందేమో చూద్దాం. ఇప్పటివరకు అయితే ఎటువంటి హడావిడి లేదు, ఎంజాయ్మెంట్ లేదు, హంగామా లేదు. అది కొంచెం ఫీల్ అయ్యే అంశం, ఆ వైబ్ అనేది మేము మిస్ అవుతున్నామని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. సో మరి మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రభావం ఆ యూత్ యొక్క జోష్ మీద ఎలా ఉంది? ఆ ఎంజాయ్ మూమెంట్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా, చేయలేదా? వాళ్ళ అసలు పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు గేమ్ చేంజర్ కోసం. ఇప్పుడు మనతో ఒక వ్యక్తి ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. హాయ్ బ్రో. హాయ్, మీ పేరేంటి? శివ అన్న. మరి మన తెలంగాణలో అయితే ప్రీమియర్ షోస్ లేవు, డైరెక్ట్ షోసే. సో అండ్ టికెట్ రేట్స్ కూడా కొంచెం పెంచుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఫ్యాన్స్కి ఆ వైబ్ అనేది మిస్ అవుతుంది. అక్కడ పెద్ద కటౌట్లు కూడా లేవు. అదైతే మిస్ అవుతున్నాం అన్న. ఇక ఇన్సిడెంట్ వల్ల అనుకోలేం కాబట్టి అనుకోని పరిస్థితుల వల్ల డిసప్పాయింట్ అయితే ఉంది అన్న మాకైతే. అంటే మనకి సంధ్యా థియేటర్ అంటేనే అసలు సినిమాకి ఎంజాయ్మెంట్కి అడ్డాగా ఉంటుంది ఆర్టీసీ క్రాస్ రోడ్లో. అసలు ఇప్పుడు చూస్తుంటే ఏం కనపడట్లేదు. యూత్ కూడా ఎక్కువ లేరు. మేబీ రేపు మార్నింగ్ వస్తారేమో. మాకు కూడా కన్ఫర్మేషన్ లేదన్న, ఇంకా వైబ్స్ ఇంకా ఏం రావట్లేదు. కట్అవుట్ కూడా వేస్తే అన్న మాకు ఇందులో మూవీ ఉంటుంది అన్నట్టు. యాక్చువల్ టికెట్స్ కూడా ఇంకా అడ్వాన్స్గా ఏమి ఇవ్వట్లేదు. ఒకవేళ టికెట్స్ అన్న అడ్వాన్స్గా ఇస్తే మాకు కూడా నమ్మకం ఉంటుంది రేపు మార్నింగ్ షో వస్తుంది అని. ప్రెసెంట్ మనమైతే దేవి థియేటర్ దగ్గరికి వచ్చేసాం. సో బ్యాక్లో మీకు కనపడుతుంది పెద్ద ఐరన్ రాడ్స్ పెద్దగా ఉంటాయి. మామూలుగా దానికే మన హీరోల యొక్క కట్అవుట్లు అనేది అడ్జస్ట్ చేసి ఫ్యాన్స్ కోసం దండలేసి పెట్టడం జరుగుతుంది. అయితే ప్రెసెంట్ మనకి అది కూడా చాలా బోసిపోయినట్టు కనపడుతుంది. ఒక దేవి థియేటరే కాదు, ఆల్మోస్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉన్న అన్ని థియేటర్స్ కూడా ఫ్యాన్స్ లేక వాళ్ళ అల్లరి హంగామా లేక బోసిపోయినట్లు అనిపిస్తున్నాయి. ఎందుకంటే మన రేవంత్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఏదైనా హంగామా చేయాలనుకున్నా లేదంటే కటౌట్లు పెట్టాలనుకున్నా అనుకోకుండా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే
పూర్తి బాధ్యత ఆ థియేటర్ యాజమాన్యం సంబంధిత వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఒక లెటర్ని సబ్మిట్ చేస్తేనే పర్మిషన్స్ ఇస్తామని చెప్పడం వల్ల సో వాళ్ళు కూడా వెనక్కి తగ్గి రిస్క్ ఎందుకు అనుకుని సైలెంట్గా ఉంటున్నట్టు అనిపించింది. సో ప్రెసెంట్ మనమైతే సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే గేట్స్ మొత్తం క్లోజ్ చేసేసారు. ఎవరు కూడా లోపలికి రాకుండా హడావిడి చేయకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. సుదర్శన్ థియేటర్లో కూడా జస్ట్ గోడలకి వాల్ పోస్టర్స్ లాగా అంటించి వాటికి మాత్రం పూల దండలు వేసి జస్ట్ ఒక డెకరేషన్ లాగా నామమాత్రపు హంగామా మాత్రమే కనపడుతుంది ఇక్కడైతే. అంతేకాకుండా మన బాలయ్య బాబు సినిమా పోస్టర్లు కానీ లేదంటే వెంకీమామ సంక్రాంతికి వస్తున్నాం పోస్టర్లు కానీ అలాగే గేమ్ చేంజర్ పోస్టర్లు కానీ ఒక ఎప్పుడైతే రెగ్యులర్గా అంటిస్తారో అలాగా పేస్టింగ్ చేసి జస్ట్ ఒక నార్మల్ దండల్ని ఒక మేకు సహాయంతో తాడు సహాయంతో అలంకరించడం అనేది జరిగింది. అండ్ అలాగే పోలీసులు కూడా ప్రతి థియేటర్కి వెళ్ళి నోటీసులు అందజేస్తున్నారు. ఎటువంటి హంగామాలు ఉండకూడదు, ఎటువంటి లైక్ అంటే యువత కానీ లేదంటే థియేటర్ యాజమాన్యం కానీ ఎవరిని కూడా ప్రోత్సహించవద్దు ఆ విధంగా అని చెప్పేసి. ఎందుకంటే పుష్ప ఎఫెక్ట్ ఆ విధంగా పడింది మన రాష్ట్రంలో. సో సుదర్శన్ థియేటర్ అయితే ఆడియన్స్కి కానీ లేదంటే ఎంజాయ్మెంట్కి కానీ కేర్ ఆఫ్ అడ్రస్గా అడ్డాగా మారిపోయిన థియేటర్ ఇప్పుడు మోగపోయింది. ఎటువంటి ఎంజాయ్మెంట్ లేకుండా బోసిపోయింది, ఫ్యాన్స్ లేకుండా. సో థియేటర్స్ యాజమాన్యం కూడా కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, కొంచెం విచారం వ్యక్తం చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ గవర్నమెంట్ ఆదేశాలు పాటించాలి, వారి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మేము కూడా ఫాలో అవ్వాలి, ఎటువంటి తప్పిదాలు జరగకుండా పొరపాట్లు జరగకుండా అభిమానుల క్షేమమే మాకు కూడా ముఖ్యం కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుందని చెప్పేసి సంక్రాంతి పండుగ సినిమాలు ఫ్యాన్స్ తమ తమ పరిధిలో తమ ఎంజాయ్మెంట్ని లిమిట్లో ఎంజాయ్ చేస్తూ కుటుంబానికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సో మరి ఇవి ఇప్పటివరకు ఉన్న మూవీ థియేటర్ అప్డేట్స్. ఏదేమైనప్పటికీ కొంచెం నిరాశను కలిగించే అంశాలు ఇవన్నీ. బట్ తప్పదు, ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి కాబట్టి మీరు కూడా కుటుంబ సమేతంగా థియేటర్స్కి వెళ్ళి సురక్షితంగా సినిమాలను చూసి ఎంజాయ్ చేసి పండుగని హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ పొలిటికోస్ వినోదం ఛానల్ తరపున మేము కోరుకుంటున్నాం. సో ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరామ్యాన్ మోహన్తో రిపోర్టర్ కుమార్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.